ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగును గాక. వాట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ? నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? అందరం అనుకుంటున్నాము రోజు ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, ఇదే అనుకుంటున్నాం. ఇదే నిజమైన స్పిరిచువాలిటీ అనుకుంటున్నామేమో. కానీ డైలీ రిచువల్స్ కాదు స్పిరిచువాలిటీ అంటే. స్పిరిచువాలిటీ అంటే ఒక గొప్ప సంబంధాన్ని కలిగి ఉండటం. ఎవరితో? ఆ పరలోకములో ఉన్న దేవాతి దేవుడితో ఒక బలమైన బంధాన్ని ఆయనతో కలిగి ఉండటం ఆధ్యాత్మికత. నువ్వు మాట్లాడిన వెంటనే ఆయన తిరిగి నీకు జవాబు ఇవ్వటం, ఆయన మాట్లాడిన వెంటనే నువ్వు అది విని తిరిగి జవాబు ఇవ్వటం, ఇటువంటి బలమైన బంధాన్ని మనం ఆధ్యాత్మికత అని అనవచ్చు. ఇది చాలా లోతైన విషయంగా కూడా మనం చూడొచ్చు. నువ్వు రోజు ప్రార్థన చేసి, నువ్వు రోజు బైబిల్ చదివి, నువ్వు రోజు ఉపవాసాలు ఉంటూ కూడా నీ హృదయం కానీ మారకపోతే దాన్ని ఆధ్యాత్మికత అనే అనరు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నా ప్రజలు పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయంలో నేను మాత్రం లేను. ఆధ్యాత్మికత అంటే దైవము నువ్వు ఏకాత్మయి జీవించటం, బ్రతుకుతున్నది నేను కాదు క్రీస్తే అని చెప్పగలగటం, సమస్తాన్ని పెంటకుప్పగా ఎంచుకోగలగటం, సత్యంలో నుంచి సర్వసత్యంలోకి వెళ్ళటం. నువ్వు దేవుడికి క్లోజ్గా ఉండాలి అంటే పెర్ఫార్మెన్స్ కాదు చేయాల్సింది, పవిత్రమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి. రియల్ స్పిరిచువాలిటీ అంటే మనుష్యుల్ని ఇంప్రెస్ చేయటం కానే కాదు, దేవుణ్ణి ప్లీజ్ చేయటం. ఆధ్యాత్మికంగా ఉండటం అంటే పవిత్రంగా కనిపించటం కాదు, అది నీ హృదయంలోనూ నీ జీవితంలోనూ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మార్పు చూపించగలిగేదిగా ఉండాలి. ఇటువంటి పరిపూర్ణమైన ఆధ్యాత్మికతలోకి ప్రతి క్రైస్తవుడు, ప్రతి భూమి మీద జీవిస్తున్న మనిషి వెళ్ళాలి. దేవుడితో ఏకమై జీవించగలిగితే దాన్ని పరిపూర్ణత సంభవించుకోవటం అంటారు ఆధ్యాత్మికతలో. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.